వెంటనే 30,000 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే 30,000 బకాయిలు వెంటనే 30,000 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే ఫ్లెక్సీ కొంచెం జరుగుతుంది అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున 4 మాటలు మాట్లాడబోతున్నాం. మొదటిది 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు. రాష్ట్రంలో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వీళ్లకు రావాల్సినటువంటి వేతనాలు సరిగ్గా రావటం లేదు. 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు వెంటనే, కానీ 24 గంటలు కష్టపడి పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర అధినేత పట్టించుకోవటం లేదు. వృధా ఖర్చులు పెడుతున్నాడు, ప్రత్యేక విమానాలు, మీటింగుల పైన. పేదవాళ్ళు కష్టపడి అప్పుల్లో 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడం గమనార్హం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మరి రెండో విషయం రాజధాని. అమరావతి పోయి చంద్రావతి అయిపోయింది. మరి అమరావతిలో ఎస్సీ ఎస్టీల భూములన్నిటినీ పేర్కొన్నది రాష్ట్ర ప్రభుత్వం. భూములు మాత్రం దళితులే మరి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కోటీశ్వర్లు. ఈరోజు దళితుల భూములను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేసుకుంటా పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తీరు, అబ్బా చంద్రబాబు నాయుడు గారు మా తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ దళితుల భూములు పెరుక్కొని నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటావా? ఇది ఆ ధర్మమా? ఓ చంద్రబాబు నాయుడు, దళితులకు మేలు చేయవయ్యా. కారంచేడులో జరిగినటువంటి అన్ని మేము గుర్తించుతాం. మేము వెంటనే తెలియజేస్తున్నాం, దళితుల భూములు పెరుక్కొని నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్పు అని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తే ఈ రోజు నిర్మలా సీతారామన్ అధోగతికి తీసుకెళ్తున్నారు. ఈ రోజు పెట్రోలు డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. పెట్రోలు డీజిల్ ధరలు ఇక రాబోయే 2-3 నెలల్లో 125 రూపాయల లీటర్ గా పోతా ఉంది. ఎరువుల ధరలు పెంచేశారు 1000 రూపాయలు ప్రతి కట్ట పైన, మిక్సర్ల పైన, యూరియా పైన. మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉంది. చంద్రబాబు నాయుడు మేలుకోవాలని తెలియజేస్తున్నాను. నిన్న పోయి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అనంతపూర్లో పునాది రాయి వేశాడు. మొన్న ఎస్ఆర్ఎం కాలేజీలో పునాది రాయి వేసి అనాది రాయిగా మార్చేస్తున్నాడు. అభివృద్ధి ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.